హలో గైస్, ద మోస్ట్ అవైటెడ్ రివ్యూ వచ్చేసింది. సో పొరపాటకండి, ఇది బ్రిటిష్ ఆర్ ఇంగ్లీష్ కార్ కాదు, ఇండియన్ కారు. మీకు కొంచెం ఇలా కనిపిస్తుంది, కాకపోతే ఇది ఇండియన్ థార్ మహేంద్ర ఎంహాక్ 130 bhp డీజిల్ ఇంజన్. సో కమాన్, లెట్స్ టేక్ ఎ స్మాల్ రివ్యూ అబౌట్ దిస్ కార్. సో ద బ్రాండ్ న్యూ థార్ మన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వగలుగుతుందా? ఒక ఫ్యామిలీ కార్లా యూజ్ చేయగలుగుతామా? ఆర్ఎల్స్ ఇట్స్ జస్ట్ ఆఫ్ రోడ్ జీవా? తెలుసుకుందాం పదండి. సైడ్ లుక్ ఆఫ్ థార్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఆ పాత థార్ స్పెసిమెన్స్ కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హై వీల్ ఆర్చెస్, హెవీ 18-inch అలాయ్ వీల్స్, మనకి ట్రెడిషనల్ అవుటర్ హింజ్ కూడా ఇచ్చారు మనకి. అంటే మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తూ ట్రెడిషనల్ ఆఫ్ థార్ ని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో బోత్ ఎవ్రీథింగ్ లైక్ టెక్నాలజీ అండ్ థార్ స్పెసిఫైన్ మొత్తాన్ని మనకు ఒక కారు చూపించాలి అనుకుంటే దిస్ ఇస్ లైక్ ద పర్ఫెక్ట్ కార్. ఫ్రంట్ ఆఫ్ ద థార్ చూసుకున్నట్టయితే మనకి 6 వర్టికల్ బార్స్ ఇచ్చారు, విచ్ ఈస్ లైక్ మ్యాన్లీ అండ్ రగ్ లుక్ ఇస్తుంది. మనకి హెడ్లైట్స్ వచ్చేసి ట్రెడిషనల్ రౌండ్ హాలోజన్ హెడ్లైట్స్. డిఆర్ఎల్స్ 2 సైడ్స్ ఇవ్వడం జరిగింది, చాలా క్లీన్ అండ్ నీట్ లుక్ ఇచ్చారు. మన నుంచి మాట్లాడుకున్నది అయితే ఫ్రంట్ వచ్చేసి ఇండిపెండెంట్ డబుల్ విష్ బోన్ ఫ్రంట్ సస్పెన్షన్ అండ్ రేర్ వచ్చేసి మల్టీ లింక్ సాలిడ్ రేర్ యాక్సిల్ విత్ కాయిల్ ఓవర్ డాంపర్ అండ్ స్టెబిలైజర్ బార్ ఇచ్చారు, విచ్ మీన్స్ లైక్ పర్ఫెక్ట్ ఫర్ ఆఫ్ రోడింగ్. సో థర్డ్ డోర్ ఆఫ్ థార్కి వచ్చేసినట్టయితే 2 డోర్ మెకానిజం లాగా. సో కింద 2 సపరేట్గా తీయాలి. సో దిస్ ఈస్ ద బూట్. దిస్ ఈస్ ద బూట్. మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లైక్ 50-50 రేషియోలో. ఇలా 50-50 రేషియోలో మనం బూట్ని 600 లీటర్స్ 2000 లీటర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ న్యూ థార్ థర్డ్ డోర్. సో ఇండివిజువల్గా క్లోజ్ చేసుకోవాలి. స్పెసిఫికేషన్స్ ఆఫ్ న్యూ థార్ వచ్చేసి మనకి 2184cc ఇంజన్తో పాటు మ్యాక్సిమం పవర్ ఎట్ 130 bhp at 3750 rpm అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 300 Nm at 1600 to 2800 rpm ఇవ్వడం జరిగింది, విచ్ మీన్స్ మనకి ఆఫ్ రోడింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంజన్ రెవ్ లిమిట్. సో సీట్ కంఫర్ట్, డ్రైవర్ సీట్ కంఫర్ట్ కానివ్వండి, కో ప్యాసింజర్ సీట్ కంఫర్ట్ ఆఫ్ మహేంద్ర థార్ ఫ్రంట్ రో వచ్చేసి లైక్ మరీ కంఫర్టబుల్ అని చెప్పలేము కానీ ఓకేష్, అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఇన్ థార్. సో మనకి స్టీరింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ టిల్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, టెలిస్కోపిక్ ఆప్షన్ లేదు. మనకి అండర్ థై సపోర్ట్ కొంచెం తక్కువ ఉంది అండ్ బ్యాక్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సపోర్ట్ కానీ లంబార్ సపోర్ట్ కానీ బాగుంది, కానీ అండర్ థై సపోర్ట్ ఒక్కటి కొంచెం బాగాలేదు. మనకి సీట్ అడ్జస్ట్మెంట్స్ వచ్చేసినట్టయితే హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ యాంగిల్ అడ్జస్ట్మెంట్ ఉంది లైక్ బేసిక్ కార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్ 3 అండ్ ఎవ్రీథింగ్ ఈస్ మాన్యువల్. సో స్పేస్ యూటిలైజేషన్ కిందకి వస్తే ఇక్కడ మనకి ఫోన్ హోల్డర్ ఇచ్చారు అండ్ కప్ హోల్డర్ ఉంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ ఉంది, ఇది స్పేస్ చాలా చాలా చిన్నది, నాకు తెలిసి కార్ పేపర్స్ కూడా పట్టవు దీంట్లో. అండ్ డీసెంట్ బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు డోర్స్ దగ్గర, చాలా బాగుంది. అంటే మనం దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ఒక జీప్లో. సో మనం రేర్ సీట్కి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ మనకు ఒక లివర్ ఉంటుంది. సో ఈ లివర్ని ఇలా పుల్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో సీట్ ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో మనం ముందుకు అనుకొని లోపలికి కొంచెం కష్టపడాలి, కానీ అంత కష్టమేం లేదు.
సో మనం బ్యాక్ లెగ్ పొజిషన్ కానివ్వండి ఏమైనా చూసుకున్నట్టయితే నేను కూడా అనుకున్నాను తార్ అంటే ఎక్స్పీరియన్స్ చేయకముందు మనకి బ్యాక్ సరిపోదేమో, ఫ్యామిలీకి సరిపోదేమో అని, కానీ రాంగ్ అది. సో మనం రేర్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకునేది అయితే నార్మల్ హ్యాచ్ బ్యాక్ ఎలా కంఫర్ట్ ఉంటుందో అలానే ఉంది కంఫర్ట్, కాకపోతే మనకు ఓన్లీ 2 doors ఉన్నాయి అంతే. సో మనకి లెగ్ సపోర్ట్ కానివ్వండి, హైట్ కానివ్వండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ గా ఉంది. మనం లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు, లాంగ్ డ్రైవ్ కూడా బ్యాక్ ఎడల్స్ కూర్చోవచ్చు, అస్సలు డిస్కంఫర్ట్ ఏం లేదు. నార్మల్ ఒక హ్యాచ్ బ్యాక్ లో మనం ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతాం అంతే కంఫర్ట్ ఉంది ఇక్కడ కూడా. సో ఇంటీరియర్ ఆఫ్ మహీంద్రా థార్ చూసుకున్నట్టయితే బేసిక్ ఉంది, మొత్తం ఏసీ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మనకి అది డైల్ తో అడ్జస్టబిలిటీ ఇచ్చారు, మనకి ఏసీ కంట్రోల్ కూడా నార్మల్ ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్టయితే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆప్షన్స్, హజార్డ్ స్విచ్ లైట్ అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్స్ ఆన్ ఆఫ్ ఇచ్చారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చూసుకున్నట్టయితే మనకి ఎంబ్లమ్ ఇచ్చారు, ఈ తార్ సీరియల్ నెంబర్ ఇచ్చారు, మేడ్ ఇన్ ఇండియా విత్ ప్రైడ్ అని ఒక బ్యాడ్జ్ తో పాటు. మనం సీలింగ్ చూసుకున్నట్టయితే హార్డ్ డ్రాప్ కు ఇది ఓన్లీ టాప్ ఎండ్ లో ఇస్తారు, అంత బాగున్నట్లేదు క్వాలిటీ, కాకపోతే వి కాంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ థార్ అండ్ మహీంద్రా. సో ఫర్ దిస్ ప్రైస్ దిస్ ఇస్ లైక్ ద బెస్ట్. అండ్ మనకి ఏసీ దగ్గర కానివ్వండి అండ్ సెంటర్ కన్సోల్ దగ్గర కానివ్వండి కార్బన్ ఫైబర్ థీమ్ ఇచ్చారు, బాగుంది. అంటే వి కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ లగ్జరీ ఫ్రమ్ ఎ జీప్. సో ఇట్స్ బేసిక్ అండ్ లైక్ సింపుల్ అండ్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం చిన్నగా. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ విత్ ది న్యూ 2020 థార్. ద మెయిన్ యూజ్ ఆఫ్ థార్ వచ్చేసి ఆఫ్ రోడ్. సో మన ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఈస్ లైక్ ద వన్ ఆఫ్ బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ పాయింట్ ద వన్ అండ్ ఓన్లీ కార్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఆఫ్ రోడింగ్లో, మనకి గ్రిప్ కానివ్వండి, ఆ స్టెబిలిటీ కానివ్వండి చాలా బాగుంది. ఆ 4-wheel డ్రైవ్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి. వి ఆల్ నో ఓల్డ్ థార్ కూడా దాని ఆఫ్ రోడింగ్ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్గా చేసింది, కానీ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ థార్ వచ్చేసి ఆన్ రోడ్ అండ్ సిటీ యూజ్. ఇంకొక పాయింట్ వచ్చేసి అప్రోచ్ యాంగిల్ అండ్ ర్యాంప్ యాంగిల్ అని ఫ్రంట్ అండ్ రేర్ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్, మనం కార్ డ్రైవ్ చేసే యాంగిల్స్ని చూసుకున్నట్టయితే అప్రోచ్ యాంగిల్ వచ్చేసి 42 degrees అండ్ ర్యాంప్ యాంగిల్ వచ్చేసి 27 degrees అండ్ డిపార్చర్ యాంగిల్ వచ్చేసి 37 degrees. అంటే మనకి స్టీప్ అబ్స్ట్రకల్స్ ఉన్నా కూడా మన కార్ ఈజీగా వెళ్ళిపోతుంది ముందు వెనక తగలకుండా. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆఫ్ మహీంద్రా థార్ 2020 మనకి యాంపుల్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా ఉంది. సో ఫోన్, నావిగేషన్, కార్ ఇన్ఫో, సెట్టింగ్స్ అండ్ ఈ మాన్యువల్ ఉంది. మనం ద మెయిన్ థింగ్ వచ్చేసి అడ్వెంచర్ స్టాటిస్టిక్స్. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ అండ్ కస్టమ్స్ లో ఉంది. ఆన్ రోడ్ లో మనకి యూజువల్ గా పవర్ అండ్ టార్క్, స్పీడ్ చూసుకుంటాం కాబట్టి అవి వరకు ఉన్నాయి. అండ్ కంపాస్ ఉంది. మనం ఆఫ్ రోడ్ కి వస్తే ఇది అసలు మనం 4-wheel డ్రైవ్ పెట్టుకుంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్, ఇది నార్మల్ గేర్ సిస్టమ్ అండ్ 4-wheel డ్రైవ్, 2-wheel డ్రైవ్ అని. సో ఆఫ్ రోడ్ మోడ్కి వచ్చేసినట్టయితే మనకి ఇంక్లినేషన్ అండ్ డిక్లినేషన్ యాంగిల్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్, 4-wheel డ్రైవ్, 2-wheel డ్రైవ్, 4-wheel హై అండ్ 4-wheel లో ఉంది. అండ్ కస్టమ్ లో మనం మాడిఫై చేసుకోవచ్చు. సో స్పీడ్, పవర్, ఓడోమీటర్, పిచ్, గేర్ ఇండికేటర్, మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు, తీసేసుకొని ఒకటి. మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసినట్టయితే ఇప్పుడు ఆల్ వీల్ టైర్ చెక్ ఉంటుంది, అడ్వెంచర్ కనెక్ట్ అనేది ఒక మొబైల్ యాప్. సో యాప్ లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ వచ్చేస్తాయి, డిఆర్ఎల్స్ ఆన్ ఆఫ్, ఫ్యూయల్ ఇన్ఫో, ఎవ్రీథింగ్ ఈస్ లైక్ అప్ టు ద మార్క్. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి ఉంది కార్. ఫీచర్స్ అయితే 10 on 10 ఇవ్వచ్చు, ఫీచర్స్ కి చాలా బాగుంది. బాడీ రోల్ ఒక్కటే ఉంది, అది లేకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు మనం. మనకి టైర్ యాంగిల్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తున్నారు చూడండి. ఇప్పుడు వచ్చేసి 0 యాంగిల్లో ఉన్నట్టు. సో +40, +30. దీన్ని చూసుకున్నట్టయితే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అండ్ లో ఇంక్లినేషన్ అసిస్ట్ ఇచ్చారు. సో దిస్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్ బటన్ మన డ్రైవర్ సైడ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కి.
సో మనం ఇప్పుడు డ్రైవర్ సీట్ ఆఫ్ థార్ లో ఉన్నాము. ఎవైటెడ్ మూమెంట్ ఇదైతే నాకు. సో చాలా బాగుంది. మనకి దీని క్రూజ్ కంట్రోల్, 4 వీల్ డ్రైవ్, ఎవ్రీథింగ్ ఉంది. మీరు ఒకసారి మీరు 4 వీల్ డ్రైవ్ లివర్ షిఫ్టర్ చూసుకున్నట్టయితే 2H అంటే 2 వీల్ డ్రైవ్, 4H అంటే 4 వీల్ డ్రైవ్ హై స్పీడ్స్ లో మనము ఆఫ్ రోడింగ్ అలా చేసుకోవాలనుకుంటే 4 లోలో పెట్టుకోవాలి. సో ఈజీ టు యూజ్. మన ఇలా ప్రెస్ చేసి మనం మార్చుకోవచ్చు. ఇది న్యూట్రల్. ఇది షోరూమ్ లో చెప్పుకున్నాం రా, ఇది షోరూమ్ కార్లు. మనకు ఒకప్పుడు ఉన్నట్టు ఆ జీప్ ఫీల్, ఆ రా ఫీల్ లేదు అస్సలు. స్టీరింగ్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. మన ఒక నార్మల్ హ్యాచ్ బ్యాక్ జోలిన ఫీలింగ్ లో ఉంది. సస్పెన్షన్ వచ్చేసి కొంచెం బాడీ రోల్ ఉంది, కొంచెం అంటే ఓకే టీయూవీ రేంజ్ లో ఉంది బాడీ రోల్. నాకు తెలిసి అది ఒక్కటే దీని డిఫెక్ట్, సస్పెన్షన్ డిఫెక్ట్. యాజ్ ఏ ఆఫ్ రోడర్ ఇట్ షుడ్ హ్యావ్ లైక్ ద బెస్ట్ సస్పెన్షన్. సస్పెన్షన్ రేంజ్ బాగుంది కానీ మనకి బాడీ రోల్ చాలా ఉంది. సో హైవే స్పీడ్స్ లో కానీ కొంచెం బాడీ జర్క్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్సెప్ట్ ఫర్ దట్ పవర్ కానివ్వండి, స్టీరింగ్ కానివ్వండి, క్లచ్ కానివ్వండి, గేరింగ్ కానీ బాగుంది. మనకు ఒక నార్మల్ హ్యాచ్ బ్యాక్ జోన్ ఫీల్డ్ లోనే ఉంది. బ్రేకింగ్ కూడా ఓకే, అంటే మన ఇంత హెవీ కార్ కి లైక్ అంత పంచి లేవు బ్రేక్స్, కాకపోతే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ కేటగిరీ ప్రైస్ పాయింట్స్ లో. స్టీరింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ టిల్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, టెలిస్కోపిక్ ఆప్షన్ లేదు టాప్ ఎండ్ లో కూడా. సో మీరు ఒక టూర్ కి వెళ్ళాలనుకున్నా, రైడ్ కి వెళ్ళాలనుకున్నా లైక్ ద బెస్ట్ కార్ అన్నట్టు చెప్పొచ్చు. ఒకప్పుడు తార్ వచ్చేసి మనం 100 km/h వెళ్తే బాడీ వైబ్రేట్ కానీ అలా అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఈజీగా 100-120 km/h లో క్రూజ్ చేసుకోవచ్చు. సో మనకి మైలేజ్ వచ్చేసి 15 km/L వస్తుంది. అంటే డీసెంట్ అని చెప్పుకోవచ్చు. డీజిల్ ఇంజన్ 15 ఇస్తుంది అంటే, విత్ ఇంక్లూడింగ్ 4 వీల్ డ్రైవ్. సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ ఉండటం వల్ల మనకి ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ పెరిగాయి. కాకపోతే ఆన్ రోడ్ హైవే అప్పుడు కొంచెం బాడీ రోల్స్ ఎక్కువ ఉంటాయి బైక్ కార్స్ కి. సో రైడ్ క్వాలిటీకి వచ్చేసినట్టయితే మనకి ఫస్ట్ ఫ్రంట్ 2 సీట్స్ అయితే చాలా పర్ఫెక్ట్ అసలు. బ్యాక్ రోకి వచ్చేసినట్టయితే కొంచెం బాడీ రోల్, కొంచెం ఎక్స్ట్రా బాడీ రోల్ ఫీల్ అవుతాము బికాస్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ సస్పెన్షన్. ఆ సాఫ్ట్వేర్ సస్పెన్షన్ వల్ల మనకి ఆఫ్ రోడ్ కేపబిలిటీస్ పెరుగుతాయి.